అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది అన్నారు. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అన్నారు. దాంతో రాజధాని అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామన్న అమరావతి రైతులు హామీ ఇచ్చారు. అయితే అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరగా అందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, రాజధాని ప్రాంత రైతులతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 29 గ్రామాల నుంచి 30 నుంచి 35 మంది రైతులతో విడిగా సమావేశమయ్యారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులు కీలక పాత్ర వహించాలని, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ఆ మీటింగ్ కు అటెండ్ అయ్యి సక్సెస్ చేయాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఇదే తన ఆహ్వానం అంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రైతులు గత కొన్ని రోజులుగా రైతుల్లో ఉన్న అపోహల పైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రెండవ దశ భూ సమీకరణకు సెకండ్ టర్మ్ ల్యాండ్ పూలింగ్ కు వెళ్తే గనక అది రాజధాని ప్రాంతంలో ఇబ్బందికర వాతావరణంగా మారుతుంది అని రైతులు ప్రస్తావించగా, రెండవ విడత కనుక భూ సమీకరణకు వెళ్ళకపోతే కనుక మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోతుంది. అంతర్జాతీయ నగరంగా అమరావతి తీర్చిదిద్దబడాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా ఉంటుంది, లేని పక్షంలో మున్సిపాలిటీగా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీంతో రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఏకగ్రీవంగా అంగీకరిస్తామని రైతులందరూ కూడా ముక్త కంఠంతో ముఖ్యమంత్రికి చెప్పారు. అదే సమయంలో అమరావతి అభివృద్ధి విషయంలో అంతా కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో చెప్పిన తర్వాత రైతుల ప్లాట్లకు లోన్లు ఇవ్వడం లేదని ఒక రైతు ప్రస్తావించారు. వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి లోన్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు కూడా రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని రైతుల అభివృద్ధిపై నమ్మకం కలిగించేందుకు తాను రాజధానిలో ఇళ్లు కట్టుకుంటున్నానని స్థలం కొనుగోలు చేశారని కూడా ముఖ్యమంత్రి ఈ మీటింగ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏకైక రాజధానిగా ఉండే విధంగా పార్లమెంట్ లో కూడా చట్టం తీసుకురావాలని కొందరు రైతులు కోరడంతో దానికి కూడా సీఎం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో తాము ఈ విషయం పైన ముందుకు వెళ్ళలేకపోయామని, ఖచ్చితంగా అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తామని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అమరావతిని అవసరమైతే పార్లమెంటరీలో కూడా చట్టం చేయిస్తామని కూడా ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సత్య.